ఇప్పుడు బాగుంది. కోట్లు రాగి ప్రసాద్ పులి కోట్లు మల్లిక లక్ష్మి ఇండ్ల లక్ష్మమ్మ మల్లిక పులి అఖిల అరుణ రాగి నాగమణి. గిరిజనులకి నేను తెలియజేసేది ఏంటంటే, బిర్సా ముండా గారు 25 సంవత్సరాల వయసులోనే అనేక పోరాటాలు చేసి బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేశారు. వాళ్ళు చేసినటువంటి దమన నీతికి వ్యతిరేకంగా గిరిజనులందరినీ కూడగట్టి వాళ్ళ మీద పోరాటం చేశాడు. అనేక యుద్ధాలు చేశారు. ఆ సందర్భంగా ఆయన్ని బ్రిటిష్ గవర్నమెంట్ నిర్బంధించి 2 సంవత్సరాలు జైల్లో పెట్టారు. బిర్సా ముండా ఇంకా జీవించుంటే మనకి బ్రిటిష్ గవర్నమెంట్కి ఇబ్బంది అని చెప్పారని ఆయన్ని రాంచీ జైల్లో విషం పెట్టి చంపేశారు. ఆయన 25 సంవత్సరాల వయసులోనే అనేక కార్యక్రమాలు చేసి ఆయన వేతజీవుడయ్యాడు. ఆయన ఆదర్శవంతుడు గిరిజనులకు అందరికీ. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని లోకసభ సెంట్రల్ హాల్లో ఆయన పటాన్ని పెట్టారు. గిరిజనులలో లోకసభలో ఆయన ఫోటో పెట్టడం అనేది ఎంతో అభినందించాల్సిన విషయం. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన్ని ఉద్దేశించి ఆయన జన్మదిన సందర్భంగా వికసిత్ భారత్ అని పేద ప్రజలకు సహాయం చేయాలా అనే ఆలోచనతో చేసి అనేక కార్యక్రమాలని, బియ్యం అయితేనేమి, గ్యాసులు అయితేనేమి, ఉచిత గ్యాసులు ఇస్తున్నారు. బియ్యం 5 కిలోలు ఇస్తున్నారు ఉచితంగా. వీళ్ళందరూ పేదలంటే అంతా గిరిజనులే. గిరిజనులకు సంబంధించే ఆయన అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మనం కూడా ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాం, ఈ కాలనీకి రావాలంటే ఎట్లాంటి బురద ఉందో తెలుసు మనకి. గిరిజన కాలనీలో అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు తేలమట్టి నుంచి 12 మంది పిల్లకాయలు ఎల్లాపాలెం అవుతారు. ఎల్లాపాలెంలో ఉండేది 2. ఆ 2 నుంచి 12 మంది పిల్లకాయలు ఇక్కడి నుంచి శ్మశానం దాటుకొని పోతున్నారు. మనం వీటన్నిటిని వ్యతిరేకించాలా. మనం మాట్లాడాలి, నోరు తీసి మాట్లాడాలి. ప్రభుత్వంతో మనం మాట్లాడాలి. మనకు జరిగే అన్యాయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఆ ధైర్యం, ఆ చైతన్యవంతులు మీరు కావాలని ఈ సందర్భంగా మీ అందరి గిరిజనులకి నేను మనవి చేస్తున్నాను. మనకు రోడ్డు కావాలి, అదేవిధంగా స్కూల్ కావాలి. ఈ కోరికలు నెరవేరాలంటే మనం ఐకమత్యంగా ఉండి మన కోరికలు సాధించుకోవాలని ఈ సందర్భంగా గిరిజనులకి నేను మనవి చేస్తున్నాను. అనుకూలంగా ప్రతి ఒక్కటి చేస్తా, సారాలు కానీ, ప్రతి స్కూల్కి కానీ, ప్రతి ఒక్కటి ఏదైనా కానీ అన్నిటికీ అనుకూలంగా చేస్తా మా కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కటి సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే మాకేంటంటే ఇక్కడ ఇంకా ఏదైనా మెరుగుపరచాలని, ఏదైనా అనుకూలంగా మాకు సిమెంట్ రోడ్లు కానీ, పోయేదానికి కానీ మాకు కనీసం ఇంతవరకు ఇక్కడ మా సారాలు వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత కూడా మా సారాలు వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి కొంచెం కాకుండా కొంచెం అయినా డెవలప్మెంట్ అవుతా ముందుకి వస్తూ ఉంది. కాకపోతే ఇంతవరకు మా సార్ సాయం చేసినందుకు ప్రతి ఒక్కరికి చేతులిచ్చి దొడిచి నమస్కరిస్తున్నాను.